గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ఈ దినం కూడా ప్రభు మనతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుడి మాట చేత మనను ఆశీర్వదించి మనను గొప్ప చేసి లోకంలో నడిపించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ మాట ఆనాడు అబ్రహాముతో ప్రభు మాట్లాడాడు. అప్పటికే అబ్రహాము తన జీవిత దినాలు ఎలాగున్నాయంటే, తన తండ్రి అయిన తెరాహు విగ్రహాలను చేసేవాడు, బొమ్మలను తయారు చేసేవాడు, విగ్రహాలను పూజించేవాడు. అలాగునే అబ్రాహాము కూడా విగ్రహారాధన చేసేవాడు కదా. అంతకుముందు లోకంలో ఉండేవాడు. ఎప్పుడైతే ప్రభు మాట విన్నాడో, ప్రభు స్వరాన్ని విన్నాడో, ఆ మాటకు లోబడి అన్నాడు కదా, నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తానని ఎప్పుడు అన్నాడంటే, ఆ పై మాట చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరు అబ్రాము అనగానే వెంటనే ఆ మాట, ఆ స్వరము వినగానే అబ్రహాము లేచి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ పాఠము ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అంతవరకు దేవుడు తెలియదు, అప్పటి వరకు యెహోవా తెలియదు, తాను పూజించే ఆ దేవత మాత్రమే తెలుసు కానీ అప్పటి వరకు యెహోవా ఎవరో తెలియదు. కానీ ఆ స్వరము వినగానే, ఆ మాట వినగానే లోపడ్డాడు. దేవుడు చూపించిన దేశానికి బయలుదేరడానికి ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రియులారా, ఎంత గొప్ప సంగతో కదా. ఈ లోకములో విశ్వాసులైన మనకి కూడా కొన్ని ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు. ప్రభు మనతో చెప్తా ఉన్నాడు, లోకాన్ని విడిచిపెట్టి నా వైపుకు మరలండి అని ప్రభు స్వరం మనం వింటా ఉన్నాం. కానీ విడిచిపెట్టే స్థితిలో ఉన్నామా అబ్రాహాము వలె? ప్రియులారా, ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో, అక్కడ నుండి, తానున్న పరిస్థితి నుండి, తానున్న దేశాన్ని నుండి లేచాడు, బయలుదేరాడు, తన ప్రయాణాన్ని కొనసాగించాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మొట్టమొదటిగా నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, మూడవదిగా నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు అనగానే, ఎప్పుడైతే మూడింటిని వదిలిపెట్టమన్నాడో, నిన్ను గొప్ప జనాలుగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను అనేటువంటి మాటలు మనం చూస్తాం. ప్రియులారా, 3 ఆశీర్వాదాలు. వెంటనే అబ్రహాము లేచాడు, తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన జనాన్ని విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన తండ్రింటిని విడిచిపెట్టాడు, దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళాడు. ప్రియులారా, ఈ మాట వింటున్న మనం దయతో ఈ దినాన ప్రభు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. మనం ఉన్న స్థలం మంచి స్థలం కాదు, మనం ఉంటున్న ప్రదేశం మంచి ప్రదేశం కాదు, మనం చేస్తున్న సాంగత్యం మంచి సాంగత్యం కాదు. గనుక వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు లేచి బయలుదేరరా అని ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. విడిచిపెడితే ఆశీర్వాదం ఉంది. ప్రియులారా, యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, పాపమును విడిచిపెట్టి రండి అంటాడు. పాపమును విడిచిపెట్టి రండి అనేటువంటి ఆజ్ఞను మనం చూస్తాం. ప్రియులారా, పాపమును విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి మనం వస్తే గొప్ప ఆశీర్వాదం పొందుకునే భాగ్యం ప్రభు మనకిస్తాడు. ఆశీర్వాదం కావాలా? దీవెన కావాలా? నీ నామము గొప్పగా పిలువబడాలని ఆశపడతా ఉన్నావా? ఆశీర్వదించబడాలని ఆశ ఉందా? అయితే నీవున్న పరిస్థితి నుండి విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలోనికి రా, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులరా, ఎంత గొప్ప మాట కదా. పాపమును విడిచిపెట్టి రండి అని ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఆ పిలుపు వింటున్న మనము లోబడి వస్తే అబ్రహాము వలె మనం ఆశీర్వదించబడతాం. దేవుడు విడిచిపెట్టి రమ్మంటున్నాడు గనుక ఆ పాపమును విడిచిపెట్టి వద్దాం ఆనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నేడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఈ దినం ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అయితే నీ ఉంటున్న ఆ పాపపు పరిస్థితిని విడిచిపెడదాం. ఆ భయంకరమైన నాశనానికి గురి అయ్యే పరిస్థితిని విడిచిపెట్టి వస్తే ఆశీర్వాదం ఉంది గనుక విడిచిపెడదాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గనుక ఈ దినం నుండి మనం ఉన్న స్థలాలను విడిచిపెడదాం, పాపమును విడిచిపెడదాం, మనం అనుకుంటున్నటువంటి కంఫర్ట్ జోన్ విడిచిపెడదాం.
దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఆనాడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. నేడు మనం విడిచిపెట్టి, మనమున్న స్థలాలను విడిచిపెట్టి లేచి దేవుని మార్గాన్ని గుండా బయలుదేరి వెళితే ప్రియులారా గొప్ప ఆశీర్వాదం మనకుంది. అటు ఆశీర్వాదం దేవుడు మనకును, మన కుటుంబాలకును, నేడు ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వాదం మెండుగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ఈ దినం చక్కని మాట చేత మీరు మమ్మల్ని బలపరిచారు. అన్నాడు అబ్రహాముతో మాట్లాడిన మాట ద్వారా నేడు మమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి ఈ మాటను పలికారు. నిన్ను గొప్ప జనానంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను అనేటువంటి మాట ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అబ్రహాము తను ఉన్న పరిస్థితిని విడిచిపెట్టాడు. అంతవరకు విగ్రహారాధికుడు ప్రభువా, నువ్వు ఎప్పుడైతే లేచి బయలుదేరి వెళ్ళమన్నావో నీ మాటకు విధేయుడై లోబడి అయ్యా బయలుదేరి వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగూ మేము కూడా పాపమును విడిచిపెట్టి వస్తే మాకు ఆశీర్వాదం ఉంది, ఈ లోకాన్ని విడిచిపెట్టి వస్తే ఆశీర్వాదం ఉంది, మా కంఫర్ట్ జోన్స్ని విడిచిపెట్టి వస్తే ఆశీర్వాదం ఉంది ప్రభువా. ఆశీర్వాదం మేమును మా కుటుంబాలను అనుభవించిన కృప చూపు నడిపించమని, ప్రత్యేకంగా ఈ దినచర్య అంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని, ప్రయాణాల్లో ప్రయత్నాల పనులో మీరే మాకు తోడండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618 208081.